ఆదాంబి నిన్ను ఇతరాగే అనింది ఎందుకు అంటే వంట చేస్తా ఉంటుందా? మన కొడుకు వంట చేస్తా ఉంటుందా? లేక లేక కదా. కానీ నువ్వు దినానికి ఒక వంట చేసి పెంచి పెంచడం బాగానే ఉంది. మన కొడుకు సెకండ్కి వాడు కొలిసే దేవుడు ఎవరు? వాడు చదివే చదువు ఏది? వాడు నడిచే దావ ఏది? వాడు ఏమి తిరిగి తింటాడు? ఎట్లా వస్తాడో ఎక్కడ వస్తాడో అని ఒక్క దూరంగా నువ్వు గమనించుకున్నావా? దినానికి 3 సార్లు వంట పెట్టుకున్నాను. హిందూ దేవుడు రామాదేవుడు హిందూ దేవుడు కూర్చొని మన మసీదుకి పోయి మసీదుకి పోయి నమాజ్ చేసుకుని వస్తున్నాడు జీ. అవును జీ. ఏ అదాన్ని వాడికి ఒక వంట చేసి పెద్దగా బాగానే ఉంది. అవును జీ. వాడు మన మతము వదిలి హిందూ దేవుళ్ళకు చూసి రామ కృష్ణ గోవింద నారాయణ మన మతము వదిలేసి హిందూ దేవుళ్ళకు కూర్చున్నాడు. ఇట్లా పిల్లలు లేరు ఇప్పుడు. ఇప్పుడు అంత కొద్ది ఎంత నిద్ర కూర్చున్నారు. ఇట్లా గీత ఉంది చూడి. వాళ్ళకి పోయి హిందూ దేవుళ్ళకు కూర్చొని రామ కృష్ణ గోవింద నారాయణ మసీద్కి పోయి నమాజ్ నాకు చిన్న అనుమానం ఏమంటే వాడు ఇట్లా అడ్డు తిరిగినాడు అంటే నువ్వు చేసి పెట్టాదుడి వంటలు అంకని వాడికి జొన్నా పిండి సంగతి పెట్టే సైతాను ఏంటి? జొన్నా పిండి సంగతి పెట్టే సైతాను అంటే వాడికి సురుకు అయిపోతుంది. సురుకు అంటివి లేక లేక ఒక చిన్నవాడు కదా. అందుకే వాడు ఇప్పుడు చేసింది ఎట్టు. అదే కాదు పోంటే సత్తా సంఖ్య కులం వంటి వాడికి ఫైట్ అయిపోతుంది ఏంటి సైతం. అది కాకపోతే పని ఉత్తమం. అది కాకపోతే పని నీది పాలు ఏంటే పుట్టి పాలు తప్పి పుట్టి పాలు పుట్టి పాలు. ఇప్పుడు ఎక్కడ అయినాడు? ఇప్పుడు ఎక్కడ పోయినాడు? ఏమన్నాడు? ఇప్పుడు ఎక్కడ వాడు మన మాట ఎక్కడ